ओम शांति 3-11-21। मीठे बच्चे, अंदर बाहर साफ बनो। कोई भी गंदी आदत अब तुम्हारे में नहीं होनी चाहिए। మధురమైన పిల్లలు, లోపల బయట కూడా స్వచ్ఛంగా అవ్వండి. ఎటువంటి మురికి అలవాటు ఇప్పుడు మీలో ఉండకూడదు. ప్రశ్న, ब्राह्मण बच्चों को बाप से पूरा वर्षा लेने के लिए किन किन धारणाओं पर ध्यान रखना है? బ్రాహ్మణ పిల్లలు బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ఏ ధారణలపైన ధ్యాస ఉంచాలి? జవాబు, फर्स्ट पॉइंट, इस जन्म में बाप का बनकर ऐसा कोई पाप कर्म ना हो जिसकी सौगुना सजा भोगनी पड़े. ఈ జన్మలో బాబా వారిగా అయి ఎటువంటి పాపకర్మలు చేయకూడదు. దీనికి 100 రెట్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. 2, बाप जो अति मीठा है वो तुम्हें आप समान मीठा बनाते हैं. బాబా అతి మధురమైన వాడు, వారు మిమ్మల్ని తమ సమానంగా మధురంగా తయారు చేస్తున్నారు. అందువల్ల నోటి నుంచి చేదు మాటలు రాకూడదు, దీనివల్ల ఇతరులకు దుఃఖం కలిగేలా. 3, दुख हरता सुख करता के बच्चे बन सबके दुख हरने हैं. దుఃఖ హర్త సుఖకర్తకి పిల్లలుగా అయి అందరి దుఃఖాలు హరించాలి. మనసా వాచా కర్మణ సుఖ్ దేనా హై. మనసా వాచా కర్మణ సుఖాన్ని ఇవ్వాలి. నిందా స్తుతి మే సమాన్ రెహనా హై. నిందా స్తుతుల్లో సమానంగా ఉండాలి. ओम शांति. सद्गुरुवार को वृक्षपति डे भी कहा जाता है. సద్గురువారాన్ని వృక్షపతి దినమని అంటారు. వృక్షపతి డే అర్థాత్ బాప్ కా దిన్. వృక్షపతి రోజు అంటే బాబా యొక్క రోజు. उमावास के दिन अंधियारी रात पूरी होती है, फिर दिन शुरू होता है. అమావాస్య రోజు చీకటి రాత్రి పూర్తయి పగలు ప్రారంభమవుతుంది. చంద్రమా ఉదయ్ హోనా షురూ హోతా హై. చంద్రుడు ఉదయించడం ప్రారంభమవుతుంది. ఈ రోజుల్లో ఎవరైతే పితరులు ఉంటారో వారికి పూర్తిగా తినిపించి తాగించి పూర్తి చేస్తారు. తిరిగి అడగవలసిన అవసరం ఉండదు, అందరినీ తృప్తి చేయటం జరుగుతుంది. दिन में चले गए फिर रात में लौट आने की दरकार ही क्या. పగల్లోకి వెళ్ళిపోయారు, తిరిగి రాత్రి తిరిగి వచ్చే అవసరం ఏముంది? असूल कायदा यह है 12 मास का समय जब पूरा होता है तो उनको खिलाकर खलास कर देना होता है. అసలు నియమం ఏంటంటే సంవత్సరం అయిపోయిన తర్వాత వారికి తినిపించి తాగించి సమాప్తి చేయాల్సి ఉంటుంది. ఫిర్ అంధియారీ రాత్ మే క్యూ బులాయా జాతా హై. తిరిగి చీకటి రాత్రిలో ఎందుకు పిలవటం జరుగుతుంది? పరంతు బ్రాహ్మణో నే ఏ भी రస్म రివాజ్ బనా दी है. కానీ బ్రాహ్మణులు ఈ ఆచారాన్ని తయారు చేశారు, అదే నడుస్తూ వస్తుంది. దక్షిణ ఆది మిల్తీ రహేగి. వాళ్ళకి దక్షిణది లభిస్తూ ఉంటుంది, అది హద్దులో అమావాస్య. అబ్ బాప్ ఆయా హే బేహద్ కి అమావాస్ మే. ఇప్పుడు బాబా వచ్చిందే బేహద్ అమావాస్యలో. బాప్ ఆతే హే తో ఆధా కల్ప్ కి అంధియారా పూరా హోతా హే. బాబా ఎప్పుడైతే వస్తారో అర్ధకల్పం చీకటి పూర్తవుతుంది. ఫిర్ సత్యుగ్ మే సోజరా హీ సోజరా హోతా హై. తిరిగి సత్యుగంలో వెలుగే వెలుగు ఉంటుంది. వహా కభీ కోయి పితృ ఆది నహీ ఖిలాయంగే. అక్కడ పితృలకు అది తినిపించటం అనేది ఉండదు. బేహద్ అమావాస్య. బ్రహ్మా కి రాత్ సో బ్రాహ్మణోं की रात पूरी हो दिन आ जाता है. బ్రహ్మరాత్రి నుండి బ్రాహ్మణుల రాత్రి పూర్తయి పగలొస్తుంది. ఫిర్ కోయి పితృ ఆది ఖిలాతే నహీ. తిరిగి పితృలకు అది తినిపించటం అనేది ఉండదు, అక్కడ బ్రాహ్మణులే ఉండరు సత్యుగంలో. ऐसे नहीं कोई मरते नहीं. అలానే అక్కడ చనిపోరని కాదు, కానీ ఈ ఆచార వ్యవహారాలు ఉండవు. यहाँ तो अनेक प्रकार के ब्राह्मण भी हैं. ఇక్కడ అనేక రకాల బ్రాహ్మణులు ఉన్నారు.
आप चाहते हैं कि एक వరల్డ్ हो, एक నేషన్ हो. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఒకే విశ్వం, ఒకే రాజ్యం ఉండాలి అని. अब इतने सब एक నేషన్ तो हो ना सके. ఇప్పుడు ఇన్నున్నప్పుడు ఒకే రాజ్యం ఉండలేదు. हाँ, एक राज्य एक रस्म रिवाज थी जब सतयुग था. हाँ, ఒకే రాజ్యం ఒకే ఆచార వ్యవహారాలు ఉండేవి సత్యుగం ఉన్నప్పుడు. वो तो बाप ही आकर स्थापन करते हैं. అది బాబాయే వచ్చి స్థాపన చేస్తారు. वहाँ सब बिल्कुल मीठे होते हैं, दुख की बात नहीं होती. అక్కడ పూర్తి మధురంగా ఉంటారు, దుఃఖం యొక్క విషయమే ఉండదు. ఎప్పుడు చేదు మాటలు మాట్లాడరు, పాపమే చేయరు. अब जो जितना पुरुषार्थ करेंगे उतना पद पाएंगे नंबरवार. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత పదవిని నంబర్ వార్గా పొందుతారు. ऐसे नहीं कि कोई वहाँ चोरी आदि करेंगे. అలానే అక్కడ దొంగతనాలు అవి ఏమీ చేయరు. అందర్ బాహర్ సాఫ్ रहता है. లోపల బయట కూడా స్వచ్ఛంగా ఉంటారు. यहाँ अंदर एक बाहर दूसरे होते हैं. ఇక్కడ లోపల ఒకటి బయట ఒకలాగా ఉంటారు. ఎంతగా ఒకరినొకరికి నష్టం చేసుకుంటారు. ये सब है रावण राज्य की गंदी चंचलता. ఇదంతా రావణ రాజ్యం యొక్క మురికి చంచలత్వం. బాబా అబ్ ఇస్కో ఏకదమ్ ఖతం కరా దేతే హై. బాబా ఇప్పుడు ఒక్కసారి సమాప్తి చేస్తున్నారు. సబ్కి ఏకదమ్ झट से गंदी आदतें तो खत्म होती नहीं. ఇక్కడ అందరికీ ఒక్కసారి మురికి అలవాట్లు తొలగిపోవట్లేదు. టైం లగ్తా హై, టైం పడుతుంది. जितना जितना योग में रहेंगे, कदम कदम पर देखते रहेंगे कि हम योग में रहते हैं. ఎంతెంతగా యోగంలో ఉంటారో, అడుగడుగులో చూస్తూ ఉంటారు మేము యోగంలో ఉన్నామా, ఏ పాపకర్మలు చేయట్లేదు కదా. खुद मीठा बन फिर औरों को मीठा बनाता हूँ. స్వయం మధురంగా అయ్యి ఇతరులని మధురంగా తయారు చేస్తున్నామా. खुद ही कड़वा होगा तो दूसरों को मीठा कैसे बनाएगा. స్వయమే చేదుగా ఉంటే ఇతరులను మధురంగా ఎలా తయారు చేస్తారు. यहाँ तो झट प्रत्यक्ष हो जाते हैं, छिप ना सके. ఇక్కడ వెంటనే ప్రత్యక్షం అయిపోతారు, దాగలేరు. बाप कहते हैं हमारा बच्चा बन और कोई उल्टा सुल्टा काम करेंगे तो बहुत कड़ी सज़ा खाएंगे. బాబా అంటున్నారు నా పిల్లలుగా అయ్యి ఎటువంటి చెడ్డ పనులైనా చేస్తే చాలా కఠినమైన శిక్షలు అనుభవిస్తారు, పదవీ భ్రష్టులైపోతారు. భగవాన్ ఖుద్ బైట్ పढ़ाते हैं దేవతా बनाने के लिए. భగవంతుడు స్వయంగా కూర్చుని చదివిస్తున్నారు దేవతగా తయారు చేసేందుకు. దేవతాओं की महिमा गाते हैं सर्वगुण संपन्न अहिंसा परमो धर्म. దేవతలకే మహిమ చేస్తారు, సర్వగుణ సంపన్న అహింస పరమో ధర్మమని. హింస దో ప్రకార్కి హోతీ హై. హింస కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఏక్ తో కామ్ కటారీ కి హింసా సే మనుష్య ఆది మధ్యాంత దుఃఖ పాతే హై. ఒకటి కామ కటారీ యొక్క హింసతో మనుషులు ఆది మధ్యాంతాల నుండి దుఃఖాన్ని పొందుతున్నారు. दूसरा फिर क्रोध में आकर एक दो को मारते दुख देते दुखी होते हैं. రెండోది క్రోధంలోకి వచ్చి ఒకరినొకరిని కొట్టుకుంటూ దుఃఖాన్ని ఇస్తూ దుఃఖీలవుతారు. यहाँ तो बच्चों को कहा जाता है मनसा वाचा कर्मणा ऐसा कोई काम नहीं करना है. ఇక్కడ బాబా పిల్లలతో చెప్తున్నారు మనసా వాచా కర్మణ ఎటువంటి పనులు చేయకూడదు. कोई को दुख नहीं देना है. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. हम है ही दुख हरता सुख करता के बच्चे. మనం దుఃఖహర్త సుఖకర్తకి పిల్లలం. तो सबको यही युक्ति बतानी है तुम कैसे दुख हर कर सुख दो. ఇక్కడ కూడా అందరికీ ఇదే ఉపాయం తెలియచేయాలి. మీరు ఏ విధంగా అందరి దుఃఖాలు హరించి అందరికీ సుఖాన్ని ఇవ్వాలో. किए हुए कर्मों का हिसाब किताब चूकतू हो जाता है. చేసిన కర్మల యొక్క లెక్కాచారం పూర్తయిపోతుంది. यहाँ बाप समझाते हैं
इस जन्म में जो कुछ पाप कर्म किए हैं బతలానే से ఆధా కట్ హో జాయేంగే. ఇక్కడ బాబా తెలియచేస్తున్నారు, ఈ జన్మలో ఏవైతే పాపకర్మలు చేశారో అవి చెప్పడం వల్ల సగం తొలగిపోతాయి. परंतु अनेक जन्मों के किए हुए पाप कर्म तो बहुत है ना सिर पर. కానీ అనేక జన్మల నుంచి చేసిన పాపకర్మలు తలపైన చాలా ఉన్నాయి కదా. अभी बाप समझाते हैं कि इस जन्म में भी ऐसा कर्म नहीं करना चाहिए जिसका पाप बने और फिर योग बल से अनेक जन्मों के पाप कर्म भस्म करने हैं. ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు, ఈ జన్మలో ఇటువంటి కర్మలు చేయకూడదు, దీనివల్ల పాపం తయారవుతుంది. యోగ బలం ద్వారా అనేక జన్మల యొక్క పాపకర్మలు భస్మం చేసుకోవాలి. ఈ జన్మలో బాబా వారిగా అయి ఎటువంటి పాపకర్మలు చేయకూడదు. బ్రాహ్మణ్ బననే బిగర్ వర్షా మిల్నా సకే. బ్రాహ్మణులుగా అవ్వకుండా వారసత్వం లభించదు. ఏ బాప్ దాదా హేనా, వీరు బాప్ దాదాలు కదా. వర్షా తుమ్కో ఉన్సే మిల్తా హే. వారసత్వం మీకు వారి నుంచి లభిస్తుంది, వీరి నుంచి కాదు. ఏ అప్నేకు కుచ్ నహీ कहलाता है. వీరు స్వయాన్ని ఏమీ అనరు. ఏ తో సిర్ఫ్ రథ్ హై. ఇది కేవలం బ్రహ్మా బాబా రథం, శివ బాబాకి. వీరి నుంచి అయితే ఏమీ లభించదు. రథమని మహిమ ఉంది. హుసేన్ యొక్క రథమని అంటారు కదా. ఘోడే కా కిత్నా సజాతే హై. మహారాజు గారి గుర్రాన్ని ఎంత బాగా అలంకరిస్తారు. ఏ తో పతి తన్ హెనా. ఇది పతిత శరీరం కదా, ఇది ఇప్పుడు అలంకరించబడుతుంది. అప్నే పురుషార్థ సే హీ సజ్తే హై. తమ పురుషార్థంతోనే అలంకరింపబడుతుంది. ఇన్కి బాబా తరఫ్దారీ నహీ కర్తే. ఏ తో బాబా కభీ కభీ హంసి కర్తే హై కి కిరాయా తో మిలేగా నా. ఈ బాబాకైతే ఏమీ లభించదు. అప్పుడప్పుడు బాబా నవ్వుతూ అంటారు, అద్దె అయితే లభిస్తుంది కదా అని. కానీ పురుషార్థం అయితే మీరు ఎలా చేయాలో ఈ బ్రహ్మా బాబా కూడా అలా చేయాలి. ఏ లాలచ్ నహీ రహతీ కి హమ్కో కిరాయా దేంగే. బాబాకైతే ఈ ఆశ లేదు, శివ బాబా నాకు అద్దిస్తారని. ఏ తో బాబా హస్సీ కడితే హై. ఇలా బాబా నవ్వుతారు. ఆత్మకు యోగ బల్ సే హీ సతో ప్రధాన్ బన్నా హై. ఆత్మ యోగ బలంతో సతో ప్రధానంగా అవ్వాలి. జిత్నా యోగ్ హోగా ఉత్నా పావన్ బనేంగే. ఫిర్ ఆప్ సమాన్ భీ బనానా హై. ఎంత యోగం ఉంటే అంత పావనంగా అవుతారు. తిరిగి తమ సమానంగా కూడా తయారు చేయాలి. తుమ్ బచ్చే జాన్తే హో जो अच्छे अच्छे सर्विस करने वाले हैं ఓ నామీ గ్రామీ హే. పిల్లలని మీకు తెలుసు కదా, ఎవరైతే మంచి మంచి సేవ చేసేవారో వారే పేరు ప్రసిద్ధి చెందినవారు. బాబా సర్వీస్ పర్ బేచ్ దేతే హే. వారిని బాబా సేవకి పంపిస్తారు. బహుత్ మీఠా బోల్నా హోతా హే. చాలా మధురంగా మాట్లాడాల్సి ఉంటుంది. కోయి సే లడ్నా झगड़ना नहीं है. ఎవరితోనూ దెబ్బలాడకూడదు, కొట్లాడకూడదు. బ్రాహ్మణ్ అగర్ కड़वा बोलते हैं तो कहेंगे इनमें क्रोध का भूत है. బ్రాహ్మణులు ఒకవేళ చేదుగా మాట్లాడితే అంటారు, వీరిలో క్రోధం యొక్క భూతం ఉంది అని. స్తుతి నిందామే సమాన్ రెహనా चाहिए. నిందాస్తుతుల్లో సమానంగా ఉండాలి. बहुतों में क्रोध का भूत है, उससे बहुत नाराज होते हैं. చాలామందిలో క్రోధం యొక్క భూతం ఉంటుంది, దానివల్ల చాలా క్రోధీలవుతూ ఉంటారు. ऐसा नहीं कि सबका क्रोध निकल गया है. అలాని అందరి క్రోధం తొలగిపోయిందని కాదు. जब तक संपूर्ण बनने का समय आए तब तक धीरे धीरे खाद निकलती रहेगी. ఎప్పటి వరకైతే సంపూర్ణంగా అయ్యే సమయం వస్తుందో అప్పటి వరకు నెమ్మది నెమ్మదిగా జిడ్డు తొలగిపోతుంది. ऐसा कोई कह ना सके कि हमारे में क्रोध नहीं है. మాలో కోపం లేదు అని ఇలా అనేవారు ఎవరూ లేరు. కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తక్కువ ఉంటుంది. कोई कोई का आवाज़ ही ऐसा होता है जैसे लड़ाई करते हैं. కొంతమంది మాట ఎలా ఉంటుందంటే దెబ్బలాడుతున్నట్లు ఉంటుంది. పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వాలి. ఇక్కడ సర్వగుణ సంపన్నంగా అవ్వాలి. వికార్తో అనేక ప్రకారకే హెనా. అనేక రకాల వికారాలు ఉంటాయి కదా.
క్రోధ్ కర్నా, झूठ बोलना ये सब వికార్ है. క్రోధం చూపించటం, అబద్ధాలు మాట్లాడడం ఇవన్నీ కూడా వికారాలే అని చెప్తున్నారు బాబా. బాప్ कहते हैं बच्चे अभी कोई विकर्म करेंगे तो बहुत सजा खानी पड़ेगी. బాబా అంటున్నారు పిల్లలు ఇప్పుడు కూడా ఏదైనా పాపకర్మలు చేస్తే చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. వహా తో మేరే సాత్ దండ్ దేనే వాలా ధర్మరాజ్ హై. అక్కడ నాతో పాటు శిక్ష వేసేవాడు ధర్మరాజు ఉన్నాడు. ఇక్కడ ప్రత్యక్షంగా శిక్ష లభిస్తుంది. ధర్మరాజు యొక్క శిక్ష గుప్తంగా లభిస్తుంది. గర్భజైల్లో శిక్షలు అనుభవిస్తారు. కోయికు బీమారీ ఆది హోతీ హే ఓ బి కర్మభోగ హై. కొంతమందికి అనారోగ్యాలు వస్తాయి, అది కూడా కర్మభోగమే. ధర్మరాజు ద్వారా దండ్ మిల్తా హై. ధర్మరాజు ద్వారా శిక్షలు లభిస్తాయి. ఆగే కాబీ అభి మిల్తా హై. ముందుకు కూడా ఇప్పుడు లభిస్తాయి. ఇప్పుడు కూడా లభిస్తుంది. తిరిగి గర్భజైల్లో లభిస్తుంది. అది గుప్తం. ధర్మరాజు అక్కడ శిక్షలు వేరు, శరీరంతో అనుభవించాల్సి ఉంటుంది. అబ్ బాప్ హమ్కో ఇన్సే ఛుడా రహే హై. ఇప్పుడు బాబా మనకి వీటన్నింటి నుంచి విడిపిస్తున్నారు. పరంపిత పరమాత్మ और ధర్మరాజ్ బాబా దోనో హాజిర్ హై. పరంపిత పరమాత్మ మరియు ధర్మరాజ్ బాబా ఇద్దరు హాజరై ఉన్నారు. అవి సభీకే కయామత్ కా సమయ హై. ఇప్పుడు అందరి అంతిమ సమయం. హరేకి జడ్జ్మెంట్ హోతీ హై. ప్రతి ఒక్కరి జడ్జ్మెంట్ జరుగుతుంది. ఇది కూడా డ్రామాలో పాత్ర ఉంది. జబ్కి తుమ్ బచ్చే సమజ్తే హో సంపూర్ణ బన్నా హై తో కోయి భీ పాప్ కర్మ నహీ కరో. అందుకే బాబా పిల్లలేని మీకు తెలియజేస్తున్నారు, సంపూర్ణంగా అవ్వాలి అనుకుంటే ఎటువంటి పాపకర్మలు చేయొద్దు. अपने कल्याण के लिए जितना हो सके उतना पूरा पुरुषार्थ करना चाहिए. మీ కళ్యాణం కోసం ఎంత వీలైతే అంత పూర్తి పురుషార్థం చేయాలి. కల్ప కల్పాంతర్కి బాత్ హై. ఇది కల్ప కల్పాంతరాల విషయము. ఓ పढ़ाई होती है एक जन्म के लिए. ఆ చదివైతే ఒక్క జన్మకే. दूसरे जन्म में फिर दूसरी पढ़ाई. ఇంకొక జన్మలో ఇంకొక చదువు. ఇది 21 జన్మలకి. అవినాశి బాప్ అవినాశి పढ़ाई పढ़ाते हैं. అవినాశి తండ్రి అవినాశి చదువుని చదివిస్తున్నారు. దీని ద్వారా 21 జన్మలకు అవినాశి పదవి లభిస్తుంది. బాప్ సే 21 జన్మం కే లియే వర్సా మిల్తా హై. బాబా నుండి 21 జన్మలకి వారసత్వం లభిస్తుంది. తుమ్ బచ్చే జాన్తే హో ये पुरानी दुनिया है, नई दुनिया में भारत अकेला था. పిల్లలేని మీకు తెలుసు కదా, ఇది పాత ప్రపంచం. కొత్త ప్రపంచంలో భారతదేశం ఒక్కటే ఉండేది. అబ్ ఫిర్ ఏ చక్ర ఫిరనా హై. ఇప్పుడు తిరిగి ఈ చక్రం తిరుగుతుంది. నయి సృష్టి స్థాపన హో పురానే కా వినాశ్ హోగా. కొత్త సృష్టి స్థాపన జరుగుతుంది, పాత సృష్టి వినాశనం అయిపోతుంది. ये तो गाया हुआ है परम पिता परमात्मा ब्रह्मा द्वारा आकर नई दुनिया स्थापन करते हैं. ఇది కూడా మహిమ ఉంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. దీనికి బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. తప్పకుండా పవిత్రులే అవుతారు. రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉంటారు. हम ब्रह्मा कुमार कुमारियाँ तो पवित्र बन रहे हैं. బ్రహ్మ కుమారి కుమారులైన మనం పవిత్రంగా అవుతున్నాము. పాప్ ఏ నహీ कहते कि घर बार छोड़ो. బాబా అయితే ఇల్లు వాకిళ్ళు వదిలేయండి అని అనరు. గృహస్థ వ్యవహార్ మే రహో కమల్ ఫూల్ సమాన్ రహో. బాబా అంటారు గృహస్థ వ్యవహారంలో ఉండండి, కమల పుష్ప సమానంగా అవ్వండి. ఏ బాప్ దాదా నామ్ బహుత్ అచ్చా హై. ఈ బాప్ దాదా అనే పేరు చాలా మంచిది. దాదే సే వర్సా మిల్తా హై. తాతగారి నుంచి వారసత్వం లభిస్తుంది. ఓ ఓంచతే ఓంచ హై. ఆయన ఉన్నతోన్నతుడు. ఈ బ్రహ్మ కూడా పతితుడే కదా. ఏ పెహ్లే పెహ్లే శ్రేష్టాచారి పూజ్య మహారాజా థా. ఈయన మొట్టమొదట శ్రేష్టాచారి పూజ్య మహారాజుగా ఉండేవారు. ఇప్పుడు అంతిమంలో వచ్చి పతితంగా అయిపోయారు. యహే ఇన్కా అంతిమ జన్మ. ఇది వీరి యొక్క అంతిమ జన్మ.
इस दुनिया में कोई पावन है कहाँ? ఈ ప్రపంచంలో పావనులు ఎక్కడున్నారు? పావన్ దునియా మే కోయి యాద్ నహీ కర్తే. పావన ప్రపంచంలో ఎవరూ తలుచుకోరు. గాయా భీ హువా హై ఆత్మ పరమాత్మ అలగ్ రహే బహుకాల్. మహిమ కూడా ఉంది కదా, ఆత్మ పరమాత్మ వేరయ్యి బహుకాలమైంది అంటారు. ఇస్కా హిసాబ్ భీ తుమ్నే సమఝా. దీని యొక్క లెక్క కూడా మీరు అర్థం చేసుకున్నారు. సూర్యవంశీ జో హై ఓ పెహ్లే పెహ్లే అప్నా వడ్సా లేనే ఆయేంగే. ఎవరైతే సూర్యవంశీలు ఉంటారో మొట్టమొదట వారే తమ వారసత్వాన్ని తీసుకునేందుకు వస్తారు. అబ్ ఆత్మ శరీర్ చోడ్కర్ గై. ఇప్పుడు ఆత్మ శరీరం వదిలేసి వెళ్ళిపోయింది అంటారు, స్వర్గస్థులయ్యారు అని. తిరిగి నరకంలోకి పిలవాల్సిన అవసరం ఏముంది? కుచ్ భీ సమజ్తే నహీ. కొంచెం కూడా అర్థం చేసుకోరు. సాధు సంత్ ఆది భీ మర్తే హై तो उनका भी वर्षी मनाते हैं, భోగ్ लगाते होंगे. సాధు సన్యాసులు చనిపోయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ప్రదానం చేస్తారు, నైవేద్యం పెడతారు. జబ్ कहते हैं జ్యోతి జ్యోత్ సమాయా ఫిర్ భోగ్ క్యూ लगाते. మరి ఎప్పుడైతే అంటారు జ్యోతి వెళ్ళి జ్యోతిలో కలిసిపోయినప్పుడు నైవేద్యం ఎందుకు పెడతారు? ఎందుకు దినం జరుపుతారు? శరీరం అయిపోయింది కదా, ఆత్మ వెళ్ళిపోయింది, ఆత్మని పిలవాల్సిన అవసరం ఏముంది? జ్యోతి మే లీన్ హో గయి ఫిర్ ఆ కైసీ సక్తి. జ్యోతిలో లీనమైపోతే ఎలా వస్తుంది? అనేక మతాలు ఉన్నాయి. ऐसा भी कहते हैं మనుష్య మోక్ష పాతా హై ఫిర్ ఆతా నహీ అంటారు. మనుషులు మోక్షాన్ని పొందుతారు, తిరిగి రారు అంటారు. మోక్ష కో పాయా తో और खुशी मनानी चाहिए. పాట బజానే సే छूट गया. మోక్షం పొందితే ఇంకా సంతోషించాలి. పాత్రను నయించడం నుండి విముక్తులయ్యారు, తిరిగి స్మృతి చేయకూడదు. సభీ మనుష్య మాత్ర ఏక్ బాప్ కో యాద్ జరూర్ కర్తే హై. మనుష్య మాత్రులందరూ కూడా ఒక్క బాబాని తప్పకుండా తలుచుకుంటారు. సర్వాత్మలకు సద్గతి దాత ఒక్కరే. అందరూ వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. మనుష్యకు సద్గతి कैसे दे सकते. మనుషులకి సద్గతిని ఎలా ఇవ్వగలరు? అందుకే ఒక సర్వులకు సద్గతి దాత పేరు ప్రసిద్ధి చెందింది. వహీ జ్ఞాన్ కా సాగర్ పతిత పావన్ హై. ఆయనే జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు. ఓ బాప్ ఆకర్ రాజయోగ్ సిఖలాతే హై. ఆ తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సభీకో రావణ రాజ్య సే ఛుడాతే హై. అందరినీ రావణ రాజ్యం నుంచి విడిపిస్తున్నారు. దీన్నే బేహద్ అమావాస్య అని అంటారు. ఆధా కల్ప్ హై బేహద్ కి రాత్, ఫిర్ ఆధా కల్ప్ హై బేహద్ కా దిన్. అర్ధకల్పం బేహద్ రాత్రి, అర్ధకల్పం బేహద్ పగలు. जब रिलीजियस कॉन्फ्रेंस वाले बुलाते हैं शांति कैसे हो, तो वहाँ बताना चाहिए एक धर्म एक मत सतयुग में ही होता है. ఎప్పుడైతే రిలీజియస్ కాన్ఫరెన్స్ వాళ్ళు పిలిచినప్పుడు శాంతి ఎలా స్థాపన అవుతుంది అంటే చెప్పాలి, అక్కడ ఒకే ధర్మం ఒకే మతం సత్యుగంలో ఉంటుంది. ఉన్కో 5000 వర్ష హోయే. అది అయ్యి 5000 సంవత్సరాలైంది. అక్కడ సుఖము శాంతి అన్నీ ఉండేవి. మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉండేవారు. నయీ దునియా మే ఏక్ హీ ధర్మ థా. కొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉండేది. పురానీ దునియా మే ఝాడ్ కిత్నా బడ్ జాతా హై. ఈ పాత ప్రపంచంలో వృక్షం ఎంత పెరిగిపోతుంది, అనేక ధర్మాలు. ఇప్పుడు అనేక ధర్మాల వినాశనం, ఒకే ధర్మ స్థాపన. ఇది బాబా యొక్క పని. శివ బాబా कहते हैं ये हमारा काम है. శివ బాబా అంటున్నారు ఇది నా పని. हम కల్ప కల్ప ఆకర్ ఏ కామ్ కర్తా హూँ. మేము కల్పకల్పం వచ్చి ఈ పని చేస్తాము. సత్యుగి రాజధాని के लिए రాజయోగ్ జరూర్ సంగం పర్ హీ సిఖలాయేంగే. సత్యుగి రాజధాని కొరకు రాజయోగం తప్పకుండా సంగం యుగంలోనే నేర్పిస్తాము. సభీ పతితోం కో పావన్ బనాతే హై. పతితులందరినీ పావనంగా తయారు చేస్తాను. कहते हैं मैं आता हूँ बहुत జన్మం కే అంత్ కే జన్మ కే అంత్ మే. బాబా అంటున్నారు నేను వచ్చేదే చాలా జన్మల అంతిమంలో, అంతిమ జన్మలో. వీరి అంటే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో ఆ రథంలోకి వచ్చి నేను తెలియజేస్తాను. పాత ప్రపంచంలోకి వచ్చి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తాను. పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తాను.
నా పేరే దుఃఖ హర్తా సుఖ కర్తా. సుఖమే ముझे కోయి యాద్ నహీ కర్తే. సుఖంలో నన్ను ఎవ్వరూ కూడా తలుచుకోరు, దుఃఖంలోనే తలుచుకుంటారు. తప్పకుండా సుఖం లభించి ఉంటుంది. బాబా అంటున్నారు, నేను వచ్చిందే చదివించడానికి. ఇప్పుడు చదువుకోవడం మీ పని. మనుషులైతే ఘోరమైన చీకట్లో ఉన్నారు, ఏమీ తెలుసుకోవట్లేదు. ఈ సమయంలో మొత్తం ప్రపంచం యొక్క నావ మునిగిపోయి ఉంది. ఎంత దుఃఖీలుగా ఉన్నారు. మీ అందరి నావ తీరానికి చేరుతుంది. అందరూ శాంతిధామం వెళ్ళిపోతారు. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. అది కూడా నంబర్ వారుగా. जो लाइट हाउस बने होंगे वो दूसरों को भी रास्ता बताते रहेंगे. ఎవరైతే లైట్ హౌస్లుగా ఉంటారో వారు ఇతరులకు కూడా దారి తెలియచేస్తూ ఉంటారు. వారి యొక్క పని దారి తెలియచేయటం. బच्चों को बाप कैसे पढ़ाते हैं. పిల్లల్ని బాబా ఎలా చదివిస్తున్నారు. ఇది స్థిరమైన సంతోషం ఉండాలి. यहाँ आकर बहुत रिफ्रेश हो जाते हैं. ఇక్కడికి వచ్చి చాలా రిఫ్రెష్ అయి వెళ్తారు. బయటకు వెళ్ళేసరికి నష తగ్గిపోతుంది. బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే కోరిక ఉండాలి. కదం కదం పర్ బాప్సే రాయ్ లేతే రెహనా హై. అడుగడుగులోనూ బాబా యొక్క సలహా తీసుకుంటూ ఉండాలి. ఆగే తీర్థం పర్ पैदल जाते थे, बहुत खबरदारी से जाते थे. పూర్వం తీర్థయాత్రలకి కాళీనడకన వెళ్ళేవారు, చాలా జాగ్రత్తగా వెళ్ళేవారు. ఈ సమయంతో బస్ ట్రైన్ మే జాతే హై. ఈ సమయంలో ట్రైన్లో ఫ్లైట్లో వెళ్తున్నారు. ఈ సమయంలో మాయ యొక్క ఆడంబరం చాలా ఉందంటున్నారు బాబా. సత్యయుగంలో ఉంటుంది, ద్వాపరయుగం నుండి పడుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అంతిమంలో ప్రారంభమైంది. ఇదంతా మాయ యొక్క ఆడంబరం. కిస్కు కహో చెలో స్వర్గమే. ఎవరినైనా స్వర్గంలోకి వెళ్ళండి అంటే ఏమంటారు, ఇక్కడే మాకు సుఖం ఉంది అంటారు. మోటార్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, మాకు ఇక్కడే స్వర్గం ఉంది అంటారు. ధన్ మాల్ జేవర్ ఆది సబ్ కుచ్ హై. ఇక్కడ డబ్బు, ఆస్తిపాస్తులు, నగలు అన్నీ ఉన్నాయంటారు. లక్ష్మీనారాయణులకు కూడా నగలు ఉన్నాయి కదా, ఇవి మనం కూడా పెట్టుకోవచ్చు. కిత్నా భీ సమझావో ఫిర్ భీ విష్ హీ యాద్ रहता है. ఇక్కడ ఎంత చెప్పినా విషమే గుర్తుంటుంది, విషం లేకుండా ఉండలేరు. బాప్ कहते हैं तुम मेरी बात मानते नहीं हो. బాబా అంటున్నారు, మీరు నా మాట వినట్లేదు. పావనంగా అవలేనప్పుడు నన్ను ఎందుకు పిలిచారు, హే పతిత పావన రా అని. యాద్ రఖనా, అభి నహీ మానేంగే తో ధర్మరాజ్ ద్వారా సజా దిలాయంగే. జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు నా మాట వినకపోతే ధర్మరాజ్ ద్వారా శిక్షలు వేయిస్తాను, చాలా భయపెట్టిస్తాను. బహుత్ బచ్చే వికార్ మే జాతే హీ రహతే హై. చాలామంది పిల్లలు వికారాల్లోకి వెళ్తూనే ఉంటారు, భయం లేదు. ఆ విషయం అడగద్దు, పదవీ భ్రష్టులైపోతారు. పురుషార్థ కర్ ఊంచ్ పద్ పానా చాహియేనా. పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందాలి కదా. సాంగత్య దోషంలో ఎలా పడతారంటే ఒక్కసారిగా తమ పదవిని పోగొట్టుకుంటారు. బాబా చెప్తున్నారు, మీకు తెలుసు కదా, ఇప్పుడు వజ్రాలు ఖాళీ అయిపోతున్నాయి, తిరిగి నిండిపోతాయి. బంగారు వజ్రాలు పర్వతాలు ఉంటాయి. వజ్రాలు ఎప్పుడైతే వెతికి తీస్తారో మొదట రాళ్ళు, తర్వాత దాన్ని బాగా స్వచ్ఛం చేసి శుభ్రం చేసి వజ్రాలుగా తయారు చేస్తారు. ఈ సీన్లన్నీ కూడా మీకు కనిపిస్తాయి అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు జ్ఞానం యొక్క సినార్ పైన ఎక్కుతున్నారు. మీరు ఎంత మంచిగా తయారవుతున్నారు. అచ్చా मीठे मीठे से खिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అభి కయామత్ కా సమయ హై. ఇప్పుడు అంతిమ సమయం, అందువల్ల ఎటువంటి పాపకర్మ చేయకూడదు. తమ కళ్యాణం యొక్క పురుషార్థం చేయాలి. చాలా మధురంగా అవ్వాలి, క్రోధాన్ని వదిలివేయాలి. రెండో పాయింట్, బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే కోరిక పెట్టుకోవాలి. అడుగడుగునా బాబా యొక్క సలహా తీసుకోవాలి. బాప్ సమాన దుఃఖహర్త సుఖకర్తగా అవ్వాలి. వరదానము, స్వయంకే సంకల్పంకి ఉల్झन अथवा सजाओं से भी पार रहने वाले पासवीत हॉनर भवा.
స్వయం యొక్క సంకల్పాల చిక్కులు లేక శిక్షల నుండి అతీతంగా ఉండే पास विथ ऑनर भव। पास विथ ऑनर अर्थात मन में भी संकल्पों से सजा न खाए। पास विथ ऑनर అంటే మనసులో కూడా సంకల్పాల యొక్క శిక్షలు అనుభవించకూడదు। ధర్మరాజ్ యొక్క శిక్షలు వెనకాల, కానీ సంకల్పాల యొక్క చిక్కులు లేక శిక్షల నుంచి అతీతంగా ఉండటమే పాస్ విత్ హానర్ అంటే గౌరవయుక్తంగా పాస్ అయ్యే వారి లక్షణాలు। వాణి, కర్మ, సంబంధ సంపర్కాలు ఇవి కనిపించేవి, కానీ సంకల్పాల యొక్క చిక్కులు ఉత్పన్నం కాకూడదు। ఇటువంటి ప్రతిజ్ఞ చేసినట్లయితేనే గౌరవయుక్తంగా పాస్ అవుతారు। స్లోగన్ ज्ञान गुरुत और योग की बत्ती ठीक हो तो खुशी का दीपक जगता रहेगा। జ్ఞానం అనే నూనె, యోగం అనే లైటు సరిగ్గా ఉన్నట్లయితే సంతోషం అనే దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది। అచ్చా, ఓం శాంతి।